ఏబిఎన్ దిక్సూచి. కెనడాలో స్థిరపడాలనుకుంటున్నారా? ఐఎల్స్కు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎఫ్ఎస్డబ్ల్యూ మరియు పిఎన్పి గురించి గందరగోళంగా ఉన్నారా? సరైన మార్గదర్శకత్వం లేదా? చింతించకండి. ఎక్సిల్లా ఇమిగ్రేషన్ చివరి వరకు మీకు మార్గనిర్దేశం చేస్తుంది. మీ తర్వాతి తరం కోసం ఉత్తమంగా ప్లాన్ చేయండి. ఎక్సిల్లా ఇమిగ్రేషన్ కెనడాలో స్థిరపడాలని అన్న మీ కలను నిజం చేస్తుంది. మరిన్ని వివరాల కోసం ఎక్సిల్లా ఇమిగ్రేషన్ సేవల నుండి సీనియర్ సలహాదారు అఖిల్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి అఖిల్ గారు. ఎక్సిల్లా కంపెనీ ఎటువంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి? ఎక్సిల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ దాదాపు 18 సంవత్సరాలుగా ఎన్నో విధాలుగా స్టూడెంట్స్ కానివ్వండి, క్యాండిడేట్స్ కానివ్వండి, ఎంతోమందికి వివిధాలుగా హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, పిఆర్ ప్రాసెస్ చేస్తుంది. ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ని అసైన్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ప్రాసెస్ అయితే క్యాండిడేట్కి చేసి పెడుతుంది. డే 1 నుంచి పిఆర్ వచ్చే వరకు ఎండ్ ఆఫ్ ద డే మొత్తం వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. దానితో పాటు స్టూడెంట్ వీసా ప్రాసెస్, అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకి ఏ కంట్రీకైనా వాళ్ళ ప్రొఫైల్ని బేస్ చేసుకొని యూనివర్సిటీస్ని సజెస్ట్ చేయడము, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఇవ్వడము ఇలా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా జాబ్ అసిస్టెన్స్, వీఆర్ హ్యావింగ్ ఏ ఓన్ టీమ్ ఇన్ కెనడా హూ విల్ బీ హెల్పింగ్ యూ విత్ ద రెజ్యూమే మార్కెటింగ్ సర్వీసెస్. సో ఇక్కడ మీరు ఏం తెలుసుకోవచ్చు అంటే, ఒక్కసారి ఎక్సెల్లాకి వస్తే ఇట్ విల్ బి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. మీకు పిఆర్ రావాలంటే ఐఎల్స్ ఉండాలి, మీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి అక్కడ మార్కెటింగ్ చేస్తున్న వారై ఉండాలి. సో ఈ విధంగా సపోర్ట్ ఇవ్వడంలో ఎక్సెల్లా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అదేవిధంగా ఒక ఎక్స్పర్టైజ్ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఐఎల్స్ ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. యా, అండ్ అలాగే కెనడా పిఆర్ అంటే ఏంటండి? కెనడా పిఆర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ఇండియా టు కెనడా, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, మీరు ప్రపంచం మొత్తంలో ఎక్కడి నుంచి అయినా ఒక కంట్రీకి మైగ్రేట్ అవుతున్నారు. అలా అని చెప్పేసి అన్ని కంట్రీస్ మనకి పిఆర్ ఇవ్వమండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు కెనడా ఇస్తుంది, ఆస్ట్రేలియా ఇస్తుంది, ఇంకొన్ని కంట్రీస్ ఇస్తున్నాయి. జర్మనీ చూసినట్టయితే జర్మనీ జాబ్ సీకర్ వీసా అంటారు. మీరు వెళ్ళి జాబ్ వెతుక్కొని రాకపోతే రిటర్న్ ఇండియా వచ్చేయడం, ఆ విధంగా. ఓకే, మనకి పిఆర్ వచ్చేసి పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేసి 5 years వ్యాలిడిటీ తోటి వస్తుందండి. దాంట్లో 3 years మీరు ఫిజికల్గా కెనడాలో ఉంటే మీకు సిటిజన్షిప్ వచ్చేస్తుంది. పిఆర్కి సిటిజన్షిప్ తేడా ఏంటి అంటే, యు ఆర్ నాట్ అలౌడ్ టు మూవ్ అవుట్ ఆఫ్ ద కంట్రీ వెన్ యూర్ ఆన్ పిఆర్. ఇట్స్ అప్ టు యూ టు టేక్ సిటిజన్షిప్ ఆర్ నాట్. 5 years ఇస్తారు, దాని తర్వాత రిటర్న్ వచ్చేయాలనుకుంటే వచ్చేయచ్చు, ఎందుకంటే ఎక్స్పైర్ అయిపోతుంది అది. లేదు అనుకుంటే మళ్ళీ 2 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, మళ్ళీ దాని తర్వాత 5 years ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలా 5+2+5 అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు అవసరం లేదు సిటిజన్షిప్ అప్లై చేసుకుంటాను అంటే, మీరు సిటిజన్షిప్ అప్లై చేసుకొని యూ ఆల్సో కెన్ వర్క్ ఇన్ యూఎస్ఏ. లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు వర్క్ ఇన్ యూఎస్ఏ, ఇట్స్ దేర్ డ్రీమ్. బట్ కెనడా ఈస్ గివింగ్ అన్ ఆపర్చునిటీ టు ఫ్లై యూఎస్ఏ విత్ యువర్ సిటిజన్షిప్. మ్యాన్ పవర్ అనేది చాలా తక్కువ ఉందండి కెనడాలో, పాపులేషన్ చాలా తక్కువ. ఓకే, అందుచేత కెనడా కంట్రీ మీకు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, పిల్లలు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకి 18 years వచ్చే వరకు ఫ్రీ ఎడ్యుకేషన్, డిపెండెంట్ అండ్ ప్రైమరీ కెన్ వర్క్ ఫర్ ఫుల్ టైమ్, మెడికల్స్ ఫ్రీ, యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. మీరు ఇక్కడ ఇదే జాబ్ చేస్తున్నారు, అడిగిన అదే జాబ్ చేయాలని లేదు. ఇఫ్ యూ వాంట్ స్టార్ట్అప్ ఏ బిజినెస్, యూ ఆర్ ఎ సిటిజన్ దేర్, ఆర్ ఇఫ్ యూ ఆర్ పర్మనెంట్ దేర్, సో యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్ ఆల్సో. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. యా, అండ్ దీనికి ఎటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలండి? ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ ఏజ్, క్వాలిఫికేషన్, తర్వాత ఎక్స్పీరియన్స్, ఐఎల్టీఎస్, అడాప్టబిలిటీ పాయింట్స్, ఇలాగా ఒక 6 కేటగిరీస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 100 67 points వస్తున్నాయని చూస్తారండి. 67 points దేనికి? జస్ట్ మీ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి. చాలామంది అంటారు, సార్ నా జాబ్ అక్కడ డిమాండ్ లేదు, పలానా కన్సల్టెన్సీ వాళ్ళని అడిగితే ఏదో జాబ్ పెట్టుకొని వెళ్ళిపోమంటున్నారు, వెళ్ళిపోవచ్చు అని అడుగుతున్నారు. పిఆర్ అంటే ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియాతో మీకు ఇస్తున్నప్పుడు, వెన్ యూ ఆర్ నాట్ ఇన్ డిమాండ్ దేర్, మీరు అప్లై చేసి వేస్ట్. ఇప్పుడు ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళకి మనీ కట్టి వేస్ట్, యు ఆర్ లూసింగ్ యువర్ మనీ దేర్. సో అందుచేత మేమేం చేస్తామంటే, టెక్నికల్ ఎవాల్యుయేషన్ అని ఉంటుంది. మీకు ఒక ఆన్లైన్ ఫామ్ పంపిస్తాము. ఆ ఫామ్లో ఏంటి అంటే, మీ ఏజ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అవన్నీ మెన్షన్ చేస్తారు. ఓకే, మెన్షన్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏ డొమైన్లో ఉంది, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ ఫీల్డ్లో ఉంది, అవన్నీ చెక్ చేసి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని బేస్ చేసుకుని పాయింట్స్ ఇస్తారు. క్వాలిఫికేషన్, ఇట్స్ నాట్ లైక్ దట్ మీరు డిగ్రీ చేశారా, మాస్టర్స్ చేశారా అని కాకుండా ఏ యూనివర్సిటీలో చేశారు, ఆ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కాదా అని మాత్రమే చెక్ చేస్తారు. ఓకే, సో దాన్ని ఈసీఏ ప్రాసెస్ అంటారు, యూనివర్సిటీని చెక్ చేసేదాన్ని. అది 2 to 3 months టైం పట్టుద్ది. ఈ లోపల ఐఎల్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాస్తారు. సో ఈ విధంగా మేము ఎండ్ టు ఎండ్ ఒక డెడికేటెడ్ కేస్ ఆఫీసర్ని అసైన్ చేసి మీకు ప్రాసెస్ అనేది చేపిస్తున్నాం. యా, అఖిల్ గారు, మీరు ఇంతవరకు చెప్పారు కదా, 18 పిల్లలకి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పి. సో కెనడా సిటిజన్ వాళ్ళకేనా ఇది, లేకపోతే
సోషల్ బెనిఫిట్స్ అనేవి డే 1 మీరు ఇవాళ ల్యాండ్ అవుతే అక్కడి నుంచి వచ్చేస్తాయండి. ఇట్స్ నాట్ లైక్ దట్ మీకు సిటిజన్షిప్ వస్తేనే బెనిఫిట్స్ ఇస్తామని కాదు. ఇవాళ ల్యాండ్ అయ్యారు కెనడాలో, పిఆర్ కార్డు ఉందా, ఫ్రమ్ డే 1 యూ గెట్ ఆల్ ద సోషల్ బెనిఫిట్స్. మీకు సిటిజన్షిప్ వచ్చిన తర్వాత రైట్ టు ఓట్ వస్తుంది. సో కెనడా పిఆర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇంకా ఏమేమి ఉన్నాయండి? సో దట్స్ వాట్ యూ కెన్ ట్రావెల్ 94 కంట్రీస్ Oh. విచ్ ఇంక్లూడింగ్ యూఎస్ఏ. మీరు ఒకటి చెప్తాను, యూఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ H1 మీద ఉండనివ్వండి, ఏ వీసా మీద అయినా ఉండనివ్వండి, వాళ్ళు కెనడాకి రావాలంటే ఏదో టూరిస్ట్ అయినా ఉండాలి, లేకపోతే పిఆర్ వీసా అయినా ఉండాలి. పిఆర్ వీసా వేసుకోవాలంటే మళ్ళీ అంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫాలో అవ్వాలి. బట్ పీపుల్ హూ ఆర్ ఇన్ కెనడా ఇట్స్ నాట్ లైక్ దట్, దే కెన్ హ్యాపీలీ ఫ్లై టు యూఎస్ఏ. పీపుల్ హూ ఆర్ ఇన్ ఆస్ట్రేలియా కెన్ ఫ్లై టు న్యూజిలాండ్. Yeah. So why these benefits base? Only reason they are developing their own countries economically. That's what. సో ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే ఏంటండి? ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే అసలు మీరు కెనడాకి వస్తున్నారు అని అప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఐఎల్స్ రాశారు, విచ్ టు జస్ట్ చెక్ మీ కమ్యూనికేషన్. ఈసీఏ ప్రాసెస్ చేశారు. ఈసీఏ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు? మీ యూనివర్సిటీ రికగ్నేషన్ ఉండాలని చూస్తారు. ఈసీఏ ప్రాసెస్ చేసినా కానీ, ఐఎల్స్ రాసినా కానీ, ఇట్ డజంట్ మీన్ దట్ యువర్ కమింగ్ టు కెనడా. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేస్తేనే మీరు కెనడాకి వస్తున్నట్టు. లేదంటే అసలు కెనడా గవర్నమెంట్ డజంట్ బోదర్ దట్ యువర్ కమింగ్ టు కెనడా. పిఎన్పి, ప్రొవిన్స్ నామినీ ప్రోగ్రామ్. ప్రొఫైల్ ఏ స్టేట్లో డిమాండ్ ఉంటే ఆ స్టేట్కి మనం డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ప్రొఫైల్ ఉంది, కెనడా మొత్తంలో అప్లై చేస్తున్నాము ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ద్వారా. అప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. పిఎన్పి ఏంటి, మీ ప్రొఫైల్ ఆ స్టేట్లో డిమాండ్ ఉంటేనే మీరు అప్లై చేస్తారు, లేకపోతే అప్లై చేయరు. యాజ్ కంపేర్డ్ విత్ ఎఫ్ఎస్డబ్ల్యూ, పిఎన్పి సమ్వాట్ బెటర్, విచ్ యూ కెన్ గెట్ ఇన్విటేషన్ వెరీ ఈజీలీ. సరే, ఇది ఎలా చెక్ చేస్తారు? ఇప్పుడు 67 పాయింట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నాను, విచ్ మీన్స్ మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ వరకు వెళ్ళడానికి. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ పిక్ అవ్వాలి అంటే కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్, సిఆర్ఎస్ అంటారు. అవుట్ ఆఫ్ 1200 పాయింట్స్ 600 మీ ప్రొఫైల్ మీద. ఏవైతే 67 పాయింట్స్ మనం క్యాలిక్యులేట్ చేసామో వాటిని 600 కన్వర్ట్ చేస్తారు. దానితో పాటు రిమైనింగ్ 600 ఉంటాయి, ఎందుకంటే 1200 పాయింట్స్ కదా. ఆ 600 పాయింట్స్ వచ్చేసి మీకు ఏదైనా ప్రొవిన్స్ నుంచి ఇన్విటేషన్ వచ్చినా కానీ, ఏదైనా జాబ్ ఆఫర్ వచ్చినా కానీ, అలాగా మినిమం 50 పాయింట్స్ నుంచి 200 పాయింట్స్, లేకపోతే ఇంకా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి పాయింట్స్. అండ్ చాలామంది అంటారు ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చా, యూజ్ అవుతుందా? ఆబ్వియస్లీ అండి, మీరు 2024లో చూసినట్టయితే ఫ్రెంచ్ లాంగ్వేజ్ ద్వారా కూడా ఇన్విటేషన్స్ వచ్చాయి. దాదాపు 5 lakh అప్లికేషన్స్ అనేవి కెనడా గవర్నమెంట్ ఈ 2024లో టార్గెట్ చేస్తుంది. ఆ 5 lakh అప్లికేషన్స్ని రీచ్ అవ్వడానికి దే ఆర్ పికింగ్ అప్ ద అప్లికేషన్స్ ఇన్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్. ఎఫ్ఎస్డబ్ల్యూ అవనివ్వండి, పిఎన్పి అవనివ్వండి, సిఈసి కెనడియన్ ఎక్స్పీరియన్స్ క్లాస్, అంటే ఎవరైతే కెనడా లోపల ఉంటారో స్టూడెంట్ ఉండి లేకపోతే పిఆర్ అప్లై చేస్తుంటారు కదా వాళ్ళు, లేదా ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు, లేకపోతే డాక్టర్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, అలా డిఫరెంట్ ప్రొఫైల్స్ నుంచి ఇన్విటేషన్స్ ఈజీగా వస్తున్నాయి. వై? బికాస్ టు ఫిల్ ద గ్యాప్ ఆఫ్ పాపులేషన్. యా, ఎఫ్ఎస్డబ్ల్యూ అండ్ పిఎన్పి మధ్య డిఫరెన్స్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే దట్స్ వాట్, మీరు కెనడాలో ఎక్కడైనా ల్యాండ్ అవ్వచ్చు విత్ ఆల్ బెనిఫిట్. పిఎన్పి అంటే ఒక పర్టికులర్ స్టేట్లో ఇనిషియల్ 2 years ఉంటారు, తర్వాత ఎక్కడికైనా మూవ్ అవ్వచ్చు. అండ్ సిఆర్ఎస్ స్కోర్ ఎంత మాత్రం ఉండాలి, అండ్ హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఇన్ పిఆర్ ప్రాసెస్? సిఆర్ఎస్ వచ్చేసి లైక్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన డ్రాలో ఫర్ ఎగ్జాంపుల్ 470 కల్లా పిక్ అయిన అప్లికేషన్స్, నెక్స్ట్ కట్ ఆఫ్ వచ్చేసి 500 అబౌవ్ ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్ టు ప్రొఫైల్. చాలా మంది ఏమంటారంటే సార్ నా 300 ఉంది, అవుద్దా అవదా, 400 ఉంది, అవుద్దా అవదా, అవుతుంది అని అష్యూరెన్స్ ఇవ్వనండి. కానీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేస్తే డిపెండ్స్ అపాన్ 20% ఆఫ్ యువర్ లక్ వేర్ యూ కెన్ గెట్ ద ఇన్విటేషన్ ఈజీలీ. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత అయ్యో ఇది అవ్వట్లేదు, నాకు రాదు, నేను విత్డ్రా చేస్తుంటాను అప్లికేషన్ అని భయపడతారు. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ ఉంటే ఇవాళ కాకపోయినా రేపైనా మీకు ఇన్విటేషన్ వస్తుంది. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో మీ అప్లికేషన్ 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 year లోపు ఇన్విటేషన్ రాకపోతే డోంట్ వరీ అబౌట్ ఇట్, మళ్ళీ లాంచ్ చేసుకోండి. ఐఎల్టీస్ ఎలాగో 2 years వ్యాలిడిటీ ఉంది కదా, ఇది ఈసీ ఎయిర్పోర్ట్ 5 years వ్యాలిడిటీ ఉంది. ఒకసారి ఐఎల్స్ రాసిన వారు ఒకవేళ మళ్ళీ రాయాల్సి వస్తే ఒక 1 month టైం తీసుకొని రాయలేరా? సో దట్ ఈస్ ద రీజన్. వెళ్ళాలి అనే జీల్ ఉంటే ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, లేదు భయపడిపోతే ఇక్కడే ఉండిపోతారు, మీ ముందు వెళ్ళిపోతుంది ప్రపంచం. దిక్సూచిలో ఇప్పుడు అప్లికేషన్ లాంచ్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ 80% ఉంటాయి. ఎందుకంటే యూ కెన్ షో యువర్ స్టేటస్, నేను ఆల్రెడీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఉన్నాను, లెట్ మీ ప్రూవ్ మై సెల్ఫ్ అని. దట్స్ వాట్ వీ విల్ డూ ఈస్, మై టీమ్ హూ ఈస్ ఆల్రెడీ ఇన్ కెనడా, దే విల్ బి రీరైటింగ్ యువర్ రెజ్యూమే యాజ్ పర్ ద కెనడియన్ స్టాండర్డ్స్. కవర్ లెటర్ ప్రిపేర్ చేసి మీకు రెజ్యూమే మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తారు. అలాగే నేను జాబ్ ఇస్తాను చెప్పనండి. మన దగ్గర ఏంటంటే ఒకరు మన దగ్గర వచ్చారంటే 1 stop సొల్యూషన్ అని చెప్పా కదా, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చాలామంది అంటారు సార్ మరి వెళ్ళిన తర్వాత మనకు ఎవరు తెలియదు ఎలా అని. చిన్న పిల్లలండి, బీటెక్ అయిన వాళ్ళు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఏం పట్టించుకోకుండా మాస్టర్స్ వెళ్ళిపోతున్నారు. అలాంటిది మీకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి
జాబ్ ఉన్నవాళ్ళు ఫ్యామిలీతో వెళ్ళాలంటే భయపడుతున్నారు. ఎందుకు భయం? వై? బికాస్ వీఆర్ అష్యూరింగ్ యూ పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్ పికప్ అండ్ డ్రాప్తో సహా మీ బడ్జెట్లో మీకు అకామిడేషన్ వెతికి పెట్టి ఇవన్నీ చేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ పిఆర్ వస్తుంది, మరి రేపు వెళ్ళిపోతున్నారా? యూ హ్యావ్ టైమ్ అప్ టు 6 months అగైన్ టు ఫ్లై. ఈ లోపల మీ జాబ్ రాదా? సార్ రాదనుకుందాము, అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అని మినిమం ఇంత పే చేస్తారు కెనడా గవర్నమెంట్. ఒక డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. వెన్ వీఆర్ ట్రైయింగ్ టు ప్లే ఎ కీ రోల్ టు హెల్ప్ యూ ఇన్ ఎవ్రీథింగ్, మీరే భయపడితే మేమేం చేస్తాము? ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అనేది వెరీ కీ రోల్ అనేది అర్థమవుతుంది ఫర్ దిస్ ప్రొసీజర్. సో కెన్ యూ జస్ట్ టెల్ us ఇన్ డీటెయిల్ అబౌట్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్? యా, సి చాలామంది అంటారు, సార్ నాది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ ఎలిజిబుల్ అవ్వదు, ఏదైనా ప్రొవిన్స్ అప్లై చేద్దామా? అసలు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లై చేసిన లేకపోతే ప్రొవిన్సెస్ అప్లై చేసి ఏంటి లాభం? అలా అని చెప్పేసి అన్ని ప్రొవిన్సెస్ అప్లై చేయలేము. వై? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ ఈరోజు ఒంటారియోలో డిమాండ్ ఉంటే వీళ్ళు అప్లై ఫర్ ఒంటారియో, రేపు పొద్దున్న సస్కాచ్యువాన్కి డిమాండ్ ఉంటే దానికి అప్లై చేస్తాము. ఎవ్రీ ప్రొవిన్సెస్ ఇట్స్ ఓన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్రతి 15 days ఒకసారి 5,000 అప్లికేషన్స్ అనేవి కెనడా గవర్నమెంట్ పిచ్ చేస్తూ ఉంటుంది మినిమం. దాన్ని FSW అంటారు, లేదా PNP, డిపెండ్స్ అపాన్ డ్రాస్ టు డ్రాస్. సో దట్ ఈస్ ద రీజన్ వాట్ వీ యాక్చువల్లీ సేస్ టు ద క్లయింట్ ఈస్, డోంట్ వరీ, 1 year చెప్తున్నాము. చాలామంది అంటారు, సార్ 1 year చెప్తున్నారు, 1 year ఇక్కడే ఉండలేను నేను. సరే 1 year ఉండలేరు, మీరు బయటికి వెళ్ళాలి. ఆ 1 year ఉండలేను అని చెప్పేసి మీరు ఆగిపోతున్నారు తప్పించి ఏదో ఒకటి చేస్తే అవుద్దని ఆలోచిస్తున్నారా? ఫస్ట్ ఆలోచించే డబ్బుల గురించి. నా డబ్బులు పోతాయి. డబ్బులు ఎందుకు పోతాయండి? మీరు పిఆర్ వస్తేనే డబ్బులు కడతారు కదా. సరే టైం వేస్ట్ అవుతుంది. టైం ఎందుకు వేస్ట్ అవుతుంది? మీరు ఆలోచించుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. ఆలోచన మానేసి స్టార్ట్ చేశారనుకోండి, అలా దూకిన తర్వాత దాని లోతు తెలియాలి మీకు. అది తెలియకుండా మీరు మాట్లాడితే దట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైం. ఆ తర్వాత అనుకోవాలి, అర్రే ఆ రోజు అది చేసుంటే బాగుండు, వెళ్ళిపోయేవాళ్ళము. ఎందుకంటే మీకు వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు, మాది వచ్చేసింది మీది రాలేదు అని. అప్పుడు బాధ అనిపిస్తుంది, చేసుంటే బాగుండు అని. దట్ ఈస్ ద రీజన్. మీరు 365 days ఎప్పుడైనా అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. వీఆర్ హియర్ టు సర్వ్ యూ స్టార్టింగ్ టు ఎండ్. అబ్రాడ్ అనగానే IELTS ఎగ్జామ్స్ ఆర్ లైక్ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి కదా. సో IELTS ఎగ్జామ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అండ్ స్కోర్ ఏ విధంగా ఉండాలంటారు? మీరు ఎలా మాట్లాడతారు, ఎలా రాస్తారు, ఎలా చదువుతారు, ఎలా వింటారు, ఆ 4 modules సార్ మీకు 6 వస్తే సరిపోతుంది, ప్రాసెస్ చేద్దాము అంటారు. ఏంటంటే ఈజీగా అలా గాల్లో దీపం పెట్టేసి వదిలేస్తున్నారు మిమ్మల్ని. నేను వచ్చేసి ఏం చేస్తానంటే, ఐ డోంట్ వాంట్ టు ప్లే విత్ యువర్ లైఫ్. మీ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జెన్యూన్గా అవ్వాలి. మీరు కష్టపడ్డా పర్లేదు, ఒక 2 నెలలు కష్టపడతారు, తర్వాత అంతా హ్యాపీగా ఉంటారు కదా. దట్ ఈస్ ద రీజన్ వాట్ వీ డూ ఈస్ వీ లాస్ట్ ఎవ్రీ క్లయింట్ ఆఫ్ మైండ్ టు గెట్ 8 in listening and remaining 3 777 8777. యా. అండ్ ఎక్సెల్లా కంపెనీ PR ప్రాసెస్లో ఏ విధంగా హెల్ప్ చేస్తుందండి? ఎవాల్యుయేషన్ చేయడం దగ్గర నుంచి జాబ్ అసిస్టెన్స్, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ ఇవ్వడం వరకు ప్రతి ఒక్కటి మీ యొక్క అప్లికేషన్ని దాదాపు 5 నుంచి 5-6 హ్యాండిల్ చేస్తారు. ఎలాగా? ఒక అడ్వైజర్గా నేను, నా తర్వాత కేస్ ఆఫీసర్, IELTS ట్రైనర్, జాబ్ అసిస్టెన్స్ ఇచ్చే డిపార్ట్మెంట్, పోస్ట్ ల్యాండింగ్ సర్వీస్ ఇచ్చే డిపార్ట్మెంట్, ఇంతమంది కలిసి మీ అప్లికేషన్ చేస్తారు. 1 yearలో పవదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, మేడం మీ అప్లికేషన్ 1 yearలో అయిపోతుందండి, స్టార్ట్ చేద్దాము. మీరు 80% నెగిటివిటీ తోటి స్టార్ట్ చేశారు. 11th month 30వ రోజు అంటే లాస్ట్ రోజు వచ్చింది. మీ రెస్పాన్స్ ఏంటో తెలుసా? నువ్వు 1 year అన్నావు, 11 monthsలో వచ్చింది, థ్యాంక్స్. రేపైతే 12 months అయిపోద్ది. మీరు అదే అబ్జర్వ్ చేయట్లేదు. నేను 6 monthsలో వచ్చేస్తానని చెప్తా. 7th month ఫస్ట్ డే వచ్చినా కూడా ఏంటి అఖిల్ 6 monthsలో అన్నావు, 7 months పట్టింది. అందుకని ఆ బ్లేమ్ నేను తీసుకోకూడదు. కాబట్టి మీదెంత పెద్ద ప్రొఫైల్ అయినా 1 year అని ఆలోచించే రండి. దాని తర్వాత 8 monthsలో రావచ్చు, 3 monthsలో రావచ్చు. ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఇన్విటేషన్ 1 dayలో రావచ్చు. 20% డిపెండ్స్ ఆన్ యువర్ లక్. యా. ఒకవేళ మన జాబ్ ప్రొఫైల్ ఎక్కడా కూడా డిమాండ్ లేకపోతే దానికి ఏంటి పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇప్పుడు క్యాషియర్ జాబ్స్ ఉంటాయి, లారీ డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళకి PR వేయచ్చు. లారీ డ్రైవర్కి మీరు ఇండియా నుంచి అని వేరే కంట్రీ నుంచి హైర్ చేసుకొని శాలరీ పే చేస్తారా? అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఇస్తారా? దట్ ఈస్ ద రీజన్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ జాబ్లు డిమాండ్లో ఉన్నా లేకపోయినా విజిట్ వీసా తీసుకోవాలి, లేకపోతే ఏదో ఒకటి చేసి వెళ్తారు. కానీ ఇట్స్ నాట్ లైక్ దట్ ఎవ్రీ ప్రొఫైల్ విల్ బి ఇన్ డిమాండ్ దర్. అందుకే మేము ప్రొఫైల్ చెక్ చేస్తాము, చెయ్యొచ్చా లేదా. అండ్ ఎక్సెల్లా సక్సెస్ స్టోరీస్ మీ మాటల్లో? నాకు దాదాపు 8+ years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇదే కన్సల్టెన్సీకి 18+ years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇక్కడ నేను 6 years నుంచి ఉంటున్నాను. థింగ్ ఈజ్ నో క్లయింట్ క్వశ్చన్డ్ మీ వాట్ ఈస్ మై స్టేటస్. బికాస్ నా దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కేస్ ఆఫీసర్కి వెళ్ళిపోయిన తర్వాత కేస్ ఆఫీసర్ అండ్ క్లయింట్ ఆర్ వెరీ హ్యాపీ దేర్. వై షుడ్ ఐ బోదర్? నా క్లయింట్ నుంచి మళ్ళీ కాల్ వస్తుందంటే ఓన్లీ వెన్ దే గెట్ ద సక్సెస్. అంటిల్ దెన్ దే వోంట్ టచ్ మీ. వీఆర్ హియర్ హూ డిడ్
లాట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫేర్స్, ఇమిగ్రేషన్ ఫేర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు బంజారా హిల్స్లో ఎన్నో ఫేర్స్ కండక్ట్ చేశాము. అక్కడ ఏంటి అంటే యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ డైరెక్ట్గా వస్తారు. మీరు అంటారు కదా చాలా వరకు ఫేక్ ఉంటాయి ఎలా అని, దానికి భయపడే కన్సల్టెన్సీని అడుగు పెట్టడానికి భయపడతారు. డెఫినెట్లీ రైట్, వాట్ వీ డూ, వీ బ్రింగ్ డైరెక్ట్లీ ఎ రిప్రజెంటేటివ్ అండ్ మేక్ హిమ్ టు సిట్ దేర్. మీ ప్రొఫైల్ ఆ యూనివర్సిటీకి సూటబుల్ అయితే డైరెక్ట్ అడ్మిషన్ ఇప్పించేస్తాము. అక్కడ పిఆర్ ప్రాసెస్ చేసే వాళ్ళు ఉంటారు. ఓకే, చాలా సర్వీసెస్. అండ్ వీ డిడ్ లాట్ ఆఫ్ స్పాట్ అసెస్మెంట్. అసలు అంటే లైక్ సార్ నేను సూర్యాపేటలో ఉన్నాను, సార్ నేను తిరుపతిలో ఉన్నాను, రాలేను అంటే మనం తిరుపతిలో కూడా ఒక ఈవెంట్ చేసామండి. తిరుపతిలో ఈవెంట్ ఏంటంటే తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి ఆలోచిస్తారు. ఏదైనా ఈవెంట్ ఉంటే గోవా కూడా వెళ్తారు తిరుపతి నుంచి, కానీ వాళ్ళ లైఫ్ గురించి హైదరాబాద్ వరకు రారు. దట్ ఈస్ ద రీజన్ మేము వెళ్ళాము మీకోసం. 2 days తిరుపతిలో స్టే చేసి ప్రొఫైల్స్ అన్ని చెక్ చేసి ఎవరో డిమాండ్ ఉన్నారు, ఎవరో డిమాండ్ లేరు, వాళ్ళందరికీ సజెషన్స్ ఇచ్చి వాళ్ళందరికీ ప్రాసెస్ స్టార్ట్ చేసేలాగా గైడెన్స్ ఇచ్చి వి కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. అప్పుడప్పుడు ఇలాంటి క్యాంపెయిన్ ఏదైనా కండక్ట్ చేస్తూ జరుగుతూనే ఉంటాయండి. ఎవ్రీ మంత్ జరుగుతూనే ఉంటాయి. వీ డిడ్ క్యాంపెయిన్స్ ఇన్ వరంగల్, విజయవాడ, తిరుపతి, చెన్నై, అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ బెంగళూరు నెక్స్ట్, వైజాగ్. వీఆర్ హ్యావింగ్ బ్రాంచెస్ ఇన్ విజయవాడ, వైజాగ్, గుంటూరు, హైదరాబాద్లో 3 branches ఉన్నాయి. నేను సోమాజిగూడలో కూర్చుంటాను. మన కార్పొరేట్ బ్రాంచ్ యూఎస్లో ఉంది, మినియాపోలిస్లో. ఓకే, కెనడాలో ఒక టీం ఉన్నారు, దుబాయ్లో ఒక టీం ఉన్నారు. ఎందుకంటే దుబాయ్లో చాలామంది అంటారు సార్ ఫేక్ ఉన్నాయి సార్ అని. మన ఫస్ట్ బ్రాంచ్ ఎక్కడ? యుఎస్, మినియాపోలిస్. ఓకే, అలాగే. సో ఈ విధంగా అందరికీ అందుబాటులో ఉండి అందరికీ హెల్ప్ చేయడం అనేది హెచ్ఎల్ ద మెయిన్ మోటో. హెచ్ఎల్ ఇస్ ద వన్ విచ్ వోంట్ రన్ బ్యాక్ ఆఫ్ యువర్ మనీ, ఇట్ ఓన్లీ బోదర్ అబౌట్ యువర్ హ్యాపీనెస్. వచ్చారా, అవుతుందా, అవుతుంది, స్టార్ట్ చేద్దాం. అవ్వట్లేదా, సారీ సార్ అవ్వదు ప్లీజ్. నేను అవ్వలేదు అని చెప్పిన తర్వాత వేరే కన్సల్టెన్సీ అవుతుందని చెప్తే వాళ్ళు మిమ్మల్ని చీట్ చేస్తున్నట్టు. యా, అంటే ఎక్సెల్ కంపెనీ చాలా ట్రాన్స్పరెంట్ గా, జెన్యూన్ గా అనేది మనకు చెప్తుంది ఎలా ఏంటి అబ్రాడ్ ప్లాన్స్ ఎలా చేసుకోవాలి. మీకు ఏ కన్సల్టెన్సీ చెప్తుందండి ఏ ట్రిపుల్స్ అని రావాలి? యా, ట్రూ. సో అంటే ఇప్పుడు కన్సల్టెన్సీ అంటేనే కాస్ట్, చాలా కాస్ట్లీ ఉంటుంది, కాస్ట్లీ అఫైర్ అని అనుకుంటూ ఉంటారు. మరి దాని గురించి ఏం చెప్తారు మీరు? ఫైన్ అండి, కాస్ట్ గురించి మాట్లాడదాము అంటే మీరు పబ్కి వెళ్దాం అనుకుంటారు. పబ్కి ఎఫోర్డ్ చేయలేని వారు పబ్కి వెళ్ళి వేస్ట్ కదా, ఏదో దగ్గరలో ఉన్న బార్కో లేకపోతే ఇంట్లోనే సెటప్ చేస్తుంటారు. కెనడాకి వెళ్ళాలంటే మినిమం ఇంత బడ్జెట్ అని ఉంటుంది, వీసా ఫీస్ ఉంటుంది, ఈసీఏ ఉంటుంది, రైట్ టు పర్మనెంట్ రెసిడెన్సీ ఉంటుంది, బయోమెట్రిక్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు పెట్టలేను, నేను చాలా పేదోడిని సార్ అంటే మీరు అంత పేదోళ్ళు అయినప్పుడు మానేయండి. మరి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. సింగిల్ అప్లికెంట్కి మహా అయితే ఇంతవరకు అవుతుందని చెప్తాము. ఎందుకంటే దాంట్లో 80% మేజర్ అమౌంట్ పిఆర్ వచ్చిన తర్వాత పే చేస్తారు కదా. ఇట్స్ నాట్ లైక్ దట్ మేడం 3 లక్షలు అవుతుంది, టేబుల్ మీద 3 లక్షలు పెట్టేయండి, ప్రాసెస్ చేద్దాం. స్టెప్ బై స్టెప్ కట్టండి, అవుతుందా కట్టండి, అవ్వట్లేదా కట్టండి. సో నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక అప్లికెంట్ హీఈస్ వెరీ మచ్ అంత ఇంట్రెస్టెడ్ ఉన్నారు, బట్ ఫైనాన్షియలీ డ్రాబ్యాక్ ఉంది. సో ఎనీ లోన్స్ ఆర్ అవైలబుల్? ఎందుకండి ఈసీఏ ప్రాసెస్ ఉంది, దాదాపు 20-25,000 లోపు అయిపోద్ది. అదొక 2 to 3 months తర్వాత మీరు ఐఎల్స్ రాస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు మీ ఫ్రెండ్స్ ఉన్నారు 10 సార్లు రాశారనుకుందాము, 10 సార్లు 10-18 పెట్టారు కదా, 1,80,000 అడగపోయింది. నేను అలా చేయం కదా, ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నా ట్రైనర్ రివ్యూ పాజిటివ్ ఉంటేనే రాపిస్తా. ఓకే, అప్పుడు 18,000 ఈ రెండే కదా. మళ్ళీ 6 months 8 months తర్వాత పిఆర్ వచ్చిన తర్వాత వీసా ఫీజు ఉంటుంది, అరౌండ్ 500 to 600 ఎంత ఉంటుంది, రైట్ టు పర్మనెంట్ రెసిడెన్సీ అంతే ఉంటుంది, బయోమెట్రిక్స్ 85 ఉంటాయి. 2 లక్షలు పెట్టలేరా? మరి అంత పూర్ అయితే కాదు కదా. కెన్ యూ జస్ట్ టెల్ us నాట్ ఓన్లీ అబౌట్ ఎక్సెల్లా, అన్ట్రస్టెడ్ పిఆర్స్ త్రూ వెళ్తే అక్కడ ఇబ్బందులు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్సెస్ ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైతే 3 ఐఎల్స్ రాశారో స్కోర్ రాలేదు, అయినా నేను ప్రాసెస్ చేస్తున్నాను. నేను మీకు హిస్టరీ మొత్తం తెలియదు, ప్రాసెస్ అంతా తెలియదు, నేను చెప్పింది బ్లైండ్గా నమ్ముతున్నారు. 1 year అయింది, 2 years అయింది, లాస్ట్లో వచ్చి ఫెడ్అప్ అయిపోయి వచ్చి నా మీద బ్రస్ట్ అవుతారు. అప్పుడు ఏంట మీరు కట్టిన అమౌంట్ అయిపోయింది సార్, సారీ ఐఎల్స్ ఏ ట్రిపుల్స్ అని రావాలి సార్ అని అప్పుడు చెప్తా. వద్దండి, ఫస్ట్ ఏదైతే చెప్తానో అదే ట్రాన్స్పరెంట్ వెళ్దాం. సో వై సంబడీ హ్యాస్ టు ట్రస్ట్ ఎక్సెల్ కంపెనీ అంటే వాట్ ఆర్ ద పాయింట్స్ యూ విల్ సే? 18 years మేము ఎటువంటి మార్కెటింగ్ చేయలేదండి. ఓన్లీ థింగ్ ఇస్ మౌత్ పబ్లిసిటీ. 95% క్లయింట్స్ మనకి మౌత్ పబ్లిసిటీ ద్వారా వచ్చేవాళ్ళే. మీరు అయిపోయింది వీసా, మీరు ఇంకోళ్ళు రిఫర్ చేస్తారు, అంతే తప్పించి ఇంకేం లేదు. ఆల్రెడీ చెప్పా, ఇట్స్ నాట్ అబౌట్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ యువర్ మనీ, ఓన్లీ అబౌట్ యువర్ సక్సెస్. సో దట్ ఇస్ నా దగ్గరికి రావాలని అడిగానండి. నేను ఉన్నది చెప్పేస్తా, మీరు 10 కన్సల్టెన్సీస్ తిరగండి, తర్వాత రండి నా దగ్గరికి, అప్పుడు మాట్లాడదాం. మీరు నా దగ్గరికి వస్తారు, ఆ ట్రాన్స్పరెన్స్ అండ్ ఆ జెన్యూనిటీ మీకు కనపడుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు పిఆర్ కన్సల్టెన్సీ కోసం ఎవరైతే మీ దగ్గరకు వచ్చారో ఎటువంటి జాబ్ ప్రొఫైల్ కోసం మోస్ట్లీ వెళ్ళిన వాళ్ళు ఏ జాబ్ ప్రొఫైల్ మీద?
మెడికల్, టీచర్స్, తర్వాత ఎవ్రీ ప్రొఫైల్, ఎనీ ప్రొఫైల్ కెన్ అప్లై ఫర్ కెనడా అపార్ట్ ఫ్రమ్ లాయర్స్ అండ్ ఫ్యూ అదర్ ప్రొఫైల్స్ వి కాంట్. సో టీచర్స్కి ఎటువంటి స్కోప్ ఉంది చెప్తారా? టీచర్స్కి ఫస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్ అంతా చెక్ చేసిన తర్వాత వాళ్ళ ప్రొఫైల్ అక్కడ బాగా డిమాండ్ ఉందండి, మంచి స్కోప్ ఉంది. కోవిడ్ తర్వాత డాక్టర్స్ ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగింది, బట్ అన్ని ప్రొఫైల్స్ ఈరోజు డిమాండ్ ఉన్నాయి. ఐటీ ఒకటే ప్రతి సంవత్సరం 365 days భూమిలో ఉంటుంది. ఓకే. సో వాట్ అబౌట్ దోస్ హూ ఆర్ ఇన్ ఆర్ట్ అండ్ జర్నలిజం సైడ్ ఉన్నారనుకోండి, సో వాళ్ళకి చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చండి. యా. సో ఎక్సిల్లా కంపెనీ ఒక పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫర్ సీకింగ్ హెల్ప్ ఆబ్వియస్లీ, సో మీరు ఎటువంటి గైడెన్స్ వాళ్ళకి ఇస్తారండి? దే విల్ గో బ్యాక్ విత్ స్మైల్ ఇట్ సెల్ఫ్. ఆ ఫేస్తో వెళ్తారు ఫర్ షూర్. ఓకే. సో ఈ ప్రొసీజర్ అంతా ఎన్ని డేస్? 1 year అండి. ప్రొసీజర్కి 1 year అవుతుంది. 1 year అనుకోండి, మరి ఇప్పుడు 6 months అవుద్ది, అయినా 1 year చెప్తా, లెస్ దాన్ 1 year. ఎన్ని మీటింగ్స్ ఉంటాయి? మీటింగ్స్ ఏమి ఉండవండి, ఈసీఏ ప్రాసెస్ 2 to 3 months పట్టుద్ది. ఈ లోపల ఐఎల్స్ రాస్తారు, ఎక్స్ప్రెసెంటబుల్ అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత ఇన్విటేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, అంతే. సో అఖిల్ గారు, అపార్ట్ ఫ్రమ్ కెనడా వాట్ యూ డీల్ విత్? వీ డీల్ విత్ మెనీ అదర్ కంట్రీస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేసిన పలానా కంట్రీ ఇంట్రెస్ట్ ఉంది అంటారు, ఇంట్రెస్ట్ ఉంది కదా అని చేయించదండి, ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉంటేనే చేస్తాం. వీ డీల్ విత్ ఆస్ట్రేలియా, వీ డీల్ విత్ జర్మన్ జాబ్ సీకర్ వీసా, కెనడా. అవి కాకుండా ఐఎల్స్ ట్రైనింగ్ ఇస్తాము, డిపెండెంట్ వీసాస్ వేస్తాము, తర్వాత టూరిస్ట్ వీసాస్ వేస్తాము, విజిట్ వీసాస్ వేస్తాము, తర్వాత స్టూడెంట్ వీసాస్, ఇలా చాలా సర్వీసెస్ మన సైడ్ నుంచి ఉంటాయండి. అఖిల్ గారు, చాలా విషయాలు ఎక్సెల్ కంపెనీకి సంబంధించి అండ్ అలాగే అబ్రాడ్కి ఎవరైనా ప్లాన్ చేయాలంటే చాలా డీటెయిల్డ్గా వివరించారండి. Thank you. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి దిక్సూచి.